అక్టోబర్లో జరిగే పడమర వీధి గంగానమ్మ జాతర పురస్కరించుకుని అయ్యప్ప మాలధారులు ఎటువంటి సంకోచం లేకుండా దీక్ష చేపట్టవచ్చునని, జాతరకు దీక్ష చేపట్టేందుకు ఎటువంటి సంబంధం లేదని గురుస్వాములు లింగమల్లు శ్రీనివాసేంద్రబాబు, తడికమళ్ల ప్రసాద్ గురుస్వామిలు స్పష్టం చేశారు. ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. అక్టోబర్లో పడమర వీధి గంగానమ్మ జాతర 3 నెలల పాటు జరగనుందని అన్నారు. ఈ సమయంలో అయ్యప్ప మాలధారణ చేయవచ్చా లేదనే సంకోచంలో ఉన్నారని అన్నారు. జాతర సమయంలో నిరభ్యంతరంగా అయ్యప్ప మాల స్వీకరించవచ్చునని తెలిపారు. అలాగే అయ్యప్ప మాలతో పాటు గోవిందమాల, సాయిమాల, ఇతర మాలలు ధరించే భక్తులు కూడా ఎటువంటి అనుమానం లేకుండా మాలధారణ చేసుకోవచ్చునని అన్నారు. జాతరలో కేవలం వివాహ వేడుకలు, ఇతర వేడుకలు చేసుకోరాదని అన్నారు. మాలధారణతో పాటు అనేక ప్రాంతాలలో స్వాములకు భిక్షా కార్యక్రమం కూడా యథావిధిగా సాగుతుందన్నారు. శబరిమల వెళ్లే భక్తులు టికెట్లు బుక్ చేసుకుని ఎటువంటి సందేహాలకి తావు లేకుండా మాలధారణ చేపట్టవచ్చునని అన్నారు. అనుమానం ఉన్న స్వాములు ఎవరైనా నేరుగా గురుస్వాములను సంప్రదించి సందేహాలను నివృత్తి చేసుకోవాల్సిందిగా వారు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో గురుస్వాములు మోటూరి గంగాధరరావు, తలారి రాము, ఎం శ్రీనివాసరావు, జగపతి స్వామి, నాగేంద్ర తిరుమలరావు, కె జగన్మోహన్ రావు, లింగమల్లు సంతోష్ తదితరులు పాల్గొన్నారు. విచ్చేసిన మీడియా మిత్రులు, మరి మా గురుస్వాములు ఏలూరులో ఈ అయ్యప్ప దీక్షాపరులు, భవానీ దీక్షాపరులు, సాయిమాల దీక్షాపరులు మాలాధారణ సందర్భంలో స్వాములకి ఉచితంగా అన్నదాన కార్యక్రమం చేస్తున్నటువంటి మహానుభావులందరూ ఈ కార్యక్రమానికి విచ్చేశారు. వారందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. ముఖ్యంగా ఈరోజు ఇక్కడ అందరూ కలవటానికి కారణం ఏంటంటే, ఈ సంవత్సరం ఏలూరులో మరి తూర్పు వీధి, పడమర వీధి అమ్మవారి జాతరలో నిర్దేశించారు. అది అక్టోబర్ 26 నుంచి అని. అయితే అదే సమయం నందు ఈ దీక్షాపరులందరూ కూడా మాలాధారణలో ఉంటారు. ఈ మాలాధారణకి ఈ అమ్మవారి జాతరకి ఏమైనా ఇబ్బంది ఉందా, ఈ రెండింటి వల్ల ఏదైనా ప్రశ్నలు తలెత్తుతాయా అని చాలామందికి అనుమానంగా ఉంది. ఇది నేను అనుకుంటే ఇది 5వ జాతర సుమారు మన ఈ మాలాధారలు ఈ మొదలైన తర్వాత. యాక్చువల్గా వచ్చి జాతర అనగానే వేడుకలు చేసుకోవద్దన్నారు తప్ప పూజలు చేసుకోవద్దని ఎక్కడా చెప్పలేదు. ఇవాళ మన జాతరలో అమ్మవారిని నిలబెట్టిన తర్వాత కూడా చాలామంది దీపావళికి కేదారేశ్వర నోములు సేవలు ఉన్నారు. కార్తీక మాసంలో దేవాలయాల్లో సత్యనారాయణ స్వామి వ్రతం పూజలు చేసుకునే వాళ్ళు కూడా చేసుకుంటున్నారు. అయితే వేడుకలు చేసుకోకూడదు. మాకు ముఖ్యంగా ఏంటంటే అయ్యప్ప దీక్షలో ఉన్న గొప్పతనం ఏంటంటే, వినాయకుడు, కుమారస్వామి, అయ్యప్పనే కాకుండా 100 మంది మాల వేస్తే 90 మంది అమ్మవారి ఫోటో కూడా పెట్టి అమ్మవారికి కూడా పూజ చేస్తూ ఉంటారు. 50 రోజులు భిక్షా కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. కాబట్టి మాలాధారణ పరులు ఎవరూ కూడా భయపడక్కర్లేదు. ఇంకా మీకు ఒక నీతి చెప్తాను. 95 అమ్మవారిని నిలబెట్టినప్పుడు నేను సైకిల్ యాత్ర చేశాను. ఇరుముడు కట్టుకుని సైకిల్ మీద శబరిమల వెళ్ళా. చాలామంది అన్నారు, అమ్మవారిని నిలబెట్టారు, సైకిల్ యాత్ర ఎలాగ వెళ్తారన్నారు. ఎటువంటి ఆటంకం లేకుండా అమ్మవారు ఇరుముడు కట్టుకుని అమ్మవారి దగ్గరికి వెళ్ళి, పడవనీతి గంగానమ్మ దగ్గరికి వెళ్ళి ఆశీర్వచనం తీసుకుని సైకిల్ యాత్ర వెళ్ళాం. ఒక విఘ్నం లేకుండా, ఎటువంటి బాధ కలగకుండా తృప్తిగా దర్శనం చేసుకుని అయ్యప్ప దర్శనం తిరిగి వచ్చి మీ మండల దినములు పూర్తి చేసి సంపూర్ణం చేసి ఇరుముడు కట్టుకుని శబరిమల వెళ్ళి రావడానికి ఎటువంటి అభ్యంతరము లేదు. ఈ జాతరకి మనకి సంబంధం లేదని మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాం. ఎవ్వరూ కూడా దీని గురించి సందేహించవద్దు. స్వామి శరణం, అయ్యప్ప శరణం. స్వామి శరణం, స్వామి శరణం, స్వామియే శరణమయ్యప్ప. మరి ఏలూరు అన్న సమారాధన కమిటీ బాలాజీ థియేటర్ దగ్గర మరి మన అధ్యక్షులు శ్రీనివాసేంద్రబాబు ఆధ్వర్యంలో ఈరోజు ప్రసాద్ గురుస్వామి మరియు అందరూ ఇక్కడ మీటింగు మీడియా మరి ప్రెస్ మీట్ పెట్టిన ముఖ్య ఉద్దేశం, మరి మనకి ఈ సంవత్సరం మన పడమర వీధి గంగానమ్మ జాతర అక్టోబర్ 26 ముడుపు కట్టడం జరుగుతుంది. మరి ముడుపు కట్టిన తర్వాత ఈ జాతర గంగానమ్మ ఊళ్ళో మరి ఘటాలు తిరుగుతాయి కదా, మాల వేసుకోవచ్చా వేసుకోకూడదా అని సందేహం. ఈ సందేహం అంటే మేము 4-5 జాతరలు చూసాం, మాకు తెలుసు. అయినా సరే అవగాహన అన్నమాట. తెలియని వాళ్ళకి ఈ జాతర యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, మాల వేసుకోవచ్చా, లేకపోతే మన ఏలూరులో భిక్షలు జరుగుతాయి, భిక్షలు పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా. మరి మన గురువుగారు చెప్పినట్టుగా నిరభ్యంతరంగా యథావిధిగా భిక్షా కార్యక్రమం జరుగుతుంది. ప్రతి మాల వేసుకోవచ్చు. అయ్యప్ప మాల, గోవిందమాల, శివమాల, ఇక భవానీ మాల అంటే వాళ్ళు భవానీ దీక్షలోనే ఉంటారు కాబట్టి వాళ్ళు నిరభ్యంతరంగా వేసుకోవచ్చు.
సర్వసాధారణ మాల ప్రతి ఒక్కళ్ళు వేసుకోవచ్చు. మాల వేసుకుంటానికి అభ్యంతరం ఏమీ లేదు. తర్వాత భిక్షా కార్యక్రమాలకు యథావిధిగా జరుగుతాయి. మరి గురుస్వామి గారు చెప్పినట్టు మనకి జనవరి 25 లోపు ఈ మాలాధారణ ముగుస్తుంది. కంపల్సరిగా ప్రతి సంవత్సరం వేసుకున్నట్టు, ప్రతి సంవత్సరం ఎప్పుడు వేసుకుంటారు? దసరాకి వేసుకుంటారు మాల. దసరాకి వేసుకుని ఫస్ట్ మండలానికి వెళ్తారు, సెకండ్ మండలానికి వెళ్తారు. తర్వాత లాస్ట్లో 30వ తారీఖు మరి నవంబర్ 30న మనకు జ్యోతికి వేసుకునే వాళ్ళు వేసుకుంటారు. ప్రతి ఒక్కరు కూడా మాలాధారణ టైం కరెక్ట్గా సరిపోద్ది. మనకి ఫిబ్రవరి 1వ వారం ఆదివారంలో మనకు జాతర జరుగుతుంది. ఈలోపు అన్ని కార్యక్రమాలు అయిపోతాయి. కనుక ప్రతి ఒక్కళ్ళు చక్కగా యథావిధిగా ప్రతి సంవత్సరం లాగానే మన మాల అనేది ఏంటంటే ఆరోగ్యపరంగా కానీ అన్ని రకాలుగా ఒక అందరికంటే ముందు ముఖ్యమైనది ఏంటంటే చక్కగా ఇప్పుడు చేసుకోకుండా ఏంటంటే ఫంక్షన్లు, ఇందులు, వినోదాలు, పెళ్ళిళ్ళు. మనం చేసుకునేది మాసిపోయిన బట్టలు వేసుకుంటాం, మాల వేసుకుంటే అయ్యే పిండుకుని అయ్యే వేసుకుంటాం, మాసిపోయిన గెడ్డం. యథావిధిగా నిరభ్యంతరంగా మాల వేసుకోవచ్చు. చక్కగా ఏమైనా తెలియని ఉంటే గురుస్వాములను అడగవచ్చు. భోజనాలు కానీ ఏదైనా సరే భిక్షా కార్యక్రమం మన బాలాజీ దగ్గర ఉదయం అల్పాహారం యథావిధిగా జరుగుతుంది, భిక్ష యథావిధిగా జరుగుతుంది. అలాగే రాంకోటి, తర్వాత కుమ్మర్రేవు ఇంటికి రాజు భిక్ష, తర్వాత ఆదివారపేట మార్కెట్, ఇసుకపల్లి తాతారావు గారి దగ్గర భిక్ష, ఇలా దొండపాడు అయ్యప్ప దేవాలయం, ఇలా జగపతి స్వామి వడయ కార్యక్రమం, ఇలా ప్రతి ఒక్క సాట యథావిధిగా జరుగుద్ది. ఏమైనా తెలియని ఉంటే గురుస్వాములు అడిగి తెలుసుకోండి. స్వామి శరణం, స్వామి శరణం, స్వామియే శరణం అయ్యప్ప.